నేనైతే ఇక గోరుచిక్కుడుగా వండుతున్నాను. ఇది ఉడకబెట్టి పెట్టుకునేప్పుడు నేను తాలింపిస్తా. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. నేను పచ్చి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు పసుపు వేసుకున్నాం. గోరుచిక్కుడుగా వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుందాం. కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారము, సాల్ట్ ఇది తగినంత. ఇది హాఫ్ స్పూను కొబ్బరి పొడి 1 స్పూను, ధనియాల పొడి హాఫ్ స్పూను, ఇది 2 స్పూన్స్ సాల్ట్, ఇది 2 స్పూన్స్. కొంచెం స్పైసీగా తింటాను నేను. వేసేస్తాను. తర్వాత కొంచెం నువ్వుల పొడి పట్టుకున్న ఇది కూడా వేసేస్తాను. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను. పొడి కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. లేకుంటే ప్లేట్ పెట్టి ప్లేట్ మీద కొంచెం పోసుకుని సరిపోతుంది, అవసరం లేదు. ఇది కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్